ప్రభునందు మాకు అత్యంత ప్రియులను దేవుని బిడ్డలైన మీకందరికీ ఈ మంచి శుక్రవారపు శుభములు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి మన వాక్యాధ్యానము నిమిత్తమై సత్యవేదమైనటువంటి బైబిల్ గ్రంథము లూకా సువార్త 33వ వచనము నుండి కొన్ని వచ్చిన 46వ వచనం వరకు మనం చదువుకుందాం. మీరందరూ బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. నేను చదువుతాను, మీరు బైబిల్ తెరిచి చూడండి. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించారు, వీడు దేవుడు ఏర్పరచుకొని తను తాను రక్షించుకొనునని అపహాసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండే నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు రమారమి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మాను. సూర్యుడు అదృశ్యుడాయాను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగున చెప్పి ప్రాణము విడిచాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, కృపగలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ దయా కనికరములను బట్టి మా ప్రభువా, ఈ సంవత్సరం కూడా మీరు కలువరి సిలువలో పలికిన అమూల్యమైనటువంటి మాటలను ధ్యానించడానికి, నీ వాక్యమును ప్రభువా మేము కొద్ది నిమిషాలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా ప్రియులు, నీ బిడ్డలు నీ నామమును పాఠాల ద్వారా, ప్రార్థనల ద్వారా, బైబిల్ పఠనము ద్వారా, చక్కని హెచ్చరికల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు. మా దేవా, ఈ సమయం అల్పుడను, దీనుడను, ఎన్నిక లేని వాడను, నీ పాదధూళి వంటి వాడను స్వామి. నీ పవిత్రమైన లేఖన భాగాన్ని చదవబట్టుకొని నిలిచి ఉంటుండగా, ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి స్వామి. ఈ వాక్యము నీది ప్రభువా, ప్రజలు నీవారు, దాసుడు నీవాడు, సమయము నీది, కాలం నీ చేతిలో ఉన్నాయి. ఇదిగో ఈ నీ ప్రజలు ఆయా ప్రాంతాలలో వారి ఇళ్లలో ఉండి మా ప్రభువా, నీ సిలువను ధ్యానిస్తూ దేవు పలికిన అమూల్యమైన మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి కూడి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులో నుండి నీ తో మాట్లాడండి స్వామి. మాట్లాడుచున్న నన్ను, వినిచని బిడలని స్థలమును, ఈ వాతావరణాన్ని కొన్ని నిమిషాలు మీ ఆత్మ స్వాధీనం పొంచున్నటువంటి గలిబిలి కలిగిస్తున్న అంధకార దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామములో
మీరు బల్ధించి నీ ఆత్మ కార్యము జరిగించుమని, ఈ మట్టి ఘట్టమును మహిమతో నింపి నీ సిలువ తట్టున మారుగుపరిచి ఈ మధ్యాహ్న వేళలో నీ ప్రజలతో మాట్లాడుటకు సిద్ధముగా ఉన్న మా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ మంచి శుక్రవారపు దినమందు మరి మీరు నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు. నేను మీ గృహాలను దర్శించే ఆ అవకాశము లేదు. కానీ ఈ రీతిగా మీ గృహాల్లోకి వచ్చి ఈ చక్కని మీడియా ద్వారా మిమ్మల్ని దర్శించడానికి, మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా. మీకు అందరికీ తెలుసు, ప్రపంచ పరిస్థితి దాదాపు 205 అలీన దేశాలలో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వ వారు ఉత్తర్వుల ప్రకారం మన యొక్క సేఫ్టీ కొరకు, మన భద్రత కొరకు ఎవరిళ్లలో ఉండి వారే దేవుని ఆరాధించుకోవాలని ప్రభుత్వం వారు మనకి కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. దానిని బట్టి మరి ఈ రీతిగా మీ ఇంటికే వచ్చి మీ సెల్లోనే ఉండి మీతో మాట్లాడి మిమ్మల్ని చూచి దర్శించడానికి దేవుడిచ్చిన మహాభాగ్యమును బట్టి దేవాది దేవునికి ఎన్నో నేను వందనాలు చెల్లిస్తున్నా. మీరు కూడా ఎంతో మరి ఆశతో, ఎంతో ఉత్సాహంతో, ఆతురతతో దేవుని వాక్యం వినాలని, మరి మీరు ఎంతో ఆశతో మీ గృహాల్లో కూర్చొని చక్కగా ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీరు ఉండటాన్ని బట్టి నేను ప్రభువునందు ఎంతగానో సంతోషిస్తూ దేవుని సన్నిధిలో ప్రభువునందు నేను ఎంతగానో ఆనందిస్తున్నా. దేవుని బిడ్డలారా, ఈ రోజు మరి ఎందుకు మనం ఈ రీతిగా కూడి ఉన్నామనేటువంటి విషయము ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈరోజు యేసు ప్రభుల వారు 2019 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారికి లోకంలో అవతరించి సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై కలువరి శిలువలో రక్తము చిందించిన శుభదినం ఇది. ఇంతవరకు చక్కని హెచ్చరికలు మనం విన్నాం. రెవరెండ్ లిల్లీ గ్రేస్ ద్వారా యేసు ప్రభుల వారి శిలువపై పలికిన 7 మాటలను గురించి మనం ఇంతవరకు ధ్యానించాం. మరి అందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మందికి ఉండే అభిప్రాయం ఏంటంటే, దేవుడు అనేటువంటి వారిని చంపేస్తారా, దేవుడు చనిపోతాడా, దేవుడు చనిపోతే ఆయన దేవుడేనా అని అనేక మందికి ఈ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన మత ఛాందస్తుడు. మతమే అతనికి ముఖ్యం, మతమే అతని జీవితం, మతమే అతనికి ధ్యేయం. అటువంటి ఆ అపొస్తలుడైన పౌలు ఒక చక్కని మాటను చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే ఒక చక్కని మాటను మనం చూడగలుగుతాం. బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి కదా, చక్కగా బైబిల్ తెరిచి చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో ఈ రీతిగా మనం చూస్తున్నాం. నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశమును మొదట నేను మీకు అప్పగించి తిని. అది ఏమనగా లేఖనముల ప్రకారము. ఏ ప్రకారం అంటండి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. చూచారా బిడ్లారా? అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చక్కని మాట అంటున్నాడు. లేఖనములు ప్రకారముగా లేఖనము నెరవేరాలి. పాపములకు విమోచన కావాలి అంటే, ఆత్మకు సంతోషము కావాలంటే, ఈ లోకములో జీవిస్తున్న మనము పాపపు నియమము నుండి విడుదల పొందాలి అంటే, పాప క్షమాపణ పొందాలి.
ఈ పాప క్షమాపణ అనేటువంటిది పవిత్రమైన రక్తము ద్వారా మాత్రమే పాప విమోచన కలుగుతుంది. గాని కోడెల రక్తము, మేకల రక్తము, దున్నపోతుల రక్తము, అపవిత్రుడైన మానవుల రక్తము పాపమును క్షమించదు. పాపం క్షమించబడాలంటే పాపము లేనివాడు, పవిత్రుడైన వాడు తన రక్తమును చిందించాలి. అందుకే పాపం ఎరుగని పావైన మూర్తి అయినటువంటి ప్రభు అయిన యేసు మన పాపముల కొరకైన కలువరి శిలువలో తన రక్తమును చిందించాడు. ఆయన ప్రాణము పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. ఇది లేఖనములు నెరవేరినట్లు జరుగుతుంది. అంతేగాని ఏదో తాత్కాలికంగా, లేకపోతే అది ఏదో అనుకోని రీతిగా జరిగిన సంఘటన కాదండి. యేసు ప్రభువుల వారి శరీరధారిగా ఈ లోకంలో అవతరించక ముందే ప్రవక్త యెషయా ద్వారా, ప్రవక్త అయినటువంటి జకరియా ద్వారా, ప్రవక్త అయిన మీకా ద్వారా సుమారు 740 సంవత్సరాలు ముందుగానే ప్రవచనం ఎత్తి ప్రవక్తలు మాట్లాడారు. కన్యక గర్భవతి అవుతుంది, కుమారుడు కట్టుంది, ఆయనకు యెస్ అని పేరు పెడతారు. ఆయన మానవుల యొక్క పాప క్షమాపణ కొరకు రక్తము చిందించి సమాధి చేయబడతాడు, తిరిగి 3వ దినం ముందు లేస్తాడని అది లేఖనములు నెరవేరినట్లు ఈ కార్యం జరిగిందని మీరు గమనించారు. ఏదో అలా జరిగిపోయిందిలే, ఆనాడు ఏదో రోమా ప్రభుత్వం అలా చేశారులే, పొత్తి పిలాతు ఏదో ఆ యొక్క తీర్పిచ్చాడులే అని అనుకోకండి. అదంతా లేఖనములు నెరవేరినట్లు మాత్రమే ఈ కార్యక్రమం జరిగిందని నేను మీకు మనవి చేస్తున్నా. వీళ్ళని మనం గమనించాలి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన మరి శిలువకు అప్పగింపబడిన దినమందు జరిగిన కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రభునందు ఆశపడుతున్నా. ప్రియులారా, మనం చదివినటువంటి వేదవాక్యములో మనం చూసినట్లయితే ఆ లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఈ మాట ఎంత తేటగా ఉందో చూడండి. చరిత్రలోనికి మనం వెళ్ళినట్లయితే యెరూషలేములో జరిగిన సంఘటనలను చరిత్రాధారములను బట్టి చూస్తే దేవుని బిడ్డలారా, ఇది జరిగినటువంటి సత్యం, ఇది కథ కాదండి. చాలా మంది ఇది ఏదో కథ అనుకుంటారు. కథకి కాళ్ళు ఉండవటండి, ముంతకి చెవులు ఉండవటండి. మా పల్లెటూరులో ఎక్కువగా ఈ సామెతలు వాడుతూ ఉంటారు. కథకి కాళ్ళు ఉండవు, ముంతకి చెవులు ఉండవటండి. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, ఇది కథ కాదండి, జరిగిన సత్యం. ఆనాడు యేసు ప్రభుల వారితో కూడా సిలువ వేయబడిన దొంగలలో, గజ దొంగలలో ఒకరి వైపున గెస్తాస్ అనేటువంటి ఒక గజ దొంగ, వీడటండి గలిలయ వాడు. వాడి చరిత్ర అంతా కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఈ యొక్క గెస్తాస్ అనేటువంటి ఈ గజ దొంగ గలిలయ ప్రాంతము వాడండి. ఈ గెస్తాస్ అనేటి దానికి అది హెబ్రీ భాష, దానికి తెలుగులో అనువదిస్తే వేదన, ఇంగ్లీష్ లో అయితే కంప్లైంట్ లేదా మోన్ అనేటువంటి పదాలు ఉపయోగించారు. వీడి పేరే మన తల్లి ఎలా పెట్టిందో కానీ గెస్తాస్, చివరికి వీడి బ్రతుకే వేదనతో సరిపోయిందండి. దేవుని బిడ్డలారా గమనించాలి, కుడి వైపున ఉన్నాడు, అతని పేరు దిస్మస్, ఇతడు లేవీయుడు. దేవుని బిడ్డలారా గమనించాలి, ఇతడు కూడా బందిపోటు దొంగ, గొప్ప నరహంతకుడు, భయంకరమైనటువంటి దొంగ. ఈ దిస్మస్ అనే దానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో చూస్తే సన్సెట్ లేదా డెత్, మరణం. మీరు గమనించాలి, లేవీయుడు మరి యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడ్డా. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, మరి నా కుమార్తె లిలిగ్రెస్ మాట్లాడిన 2వ మాటలో ఈ దిస్మస్ అనేటువంటి వాడు ప్రభువు దగ్గర అడుగుతున్నాడు, తండ్రి నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా. దేవుని బిడ్డారా, నేను అనుకుంటాను వీడికై ఆ యేసు ప్రభు పలుకుచిన మాటలు వినగానే ఇతను పశ్చాత్తాపం వచ్చింది. ఆ యొక్క మొదటి దగ్గర గెస్తాస్ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు సిలువ దిగు, మమ్మల్ని కూడా దింపు అంటున్నాడు. అయితే దిస్మస్ అనేటువంటి ఈ గజ దొంగ అంటాడు, నీవు అలాగ మాట్లాడడానికి భయం లేదా? దేవుడంటే నీకు భయం లేదా?
మనమైతే ఈ యొక్క మరి ఈ శిలువ మరణానికి మనము యోగ్యులము, తగిన వారం, కానీ అయినటువంటి వాడు కాదయ్యా అని అతడు గమనించి ప్రభుత్వం అంటున్నాడయ్యా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీవు నీ రాజ్యములో ఉన్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే నా ప్రభులు వారు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో, యు విల్ బి ఇన్ పారడైజ్ నౌ ఇట్ సెల్ఫ్ అంటాడు. ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? యేసు ప్రభులు వారి శిలువపై పలికిన మాటలు, ఆయన శిలువపై మరణించినటువంటి పరిస్థితులు, ఇది సత్యము. ఏదో కట్టుకథలు కాదండి, ఏదో కాలయాపన కొరకు రాయబడింది కాదు. నేను 9 పర్యాయాలు ఇశ్రాయేలు దేశం వెళ్ళాను. 9 పర్యాయాలు కూడా ఈ గొల్గొతా అనేటువంటి కొండ దగ్గరికి వెళ్ళాను. అది చూచినప్పుడల్లా నా హృదయం ఎంతో వేదన చెందింది. ఇగో ఈ సంవత్సరంలో కూడా ఫిబ్రవరి 16వ తారీఖున నేను సుమారు 50 మందితో కలిసి ఇశ్రాయేలు దేశం వెళ్ళాం. మేము అక్కడ వెళ్ళి అందరికి ప్రభు సిలువ వేసిన స్థలాలు చూపించినప్పుడు హృదయం ఎంతో వేదన చెందిందండి. ఏ పాపం మెరుగైన పావనమూర్తి అయిన మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మన పాపముల కొరకైన కలువరి సిలువలో ప్రాణం పెట్టిన స్థలాన్ని 9 పర్యాలు నేను దర్శించాను. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? క్రీస్తు సిలువపై పలికిన మాటలను మనము అసలు సిలువ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇంతవరకు విన్నాం 7 మాటలు. మరి ఆ రెవరెండ్ లిల్లీ గ్రేస్ చక్కని విషయాలు మనకు తెలియజేశారు. అయితే నేను మరి క్లైమాక్స్ లో ఆఖరిగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి, సిలువ ధ్యానములలో ఉన్నాం మనం ఇప్పుడు. సిలువ ప్రభులు వారు పలికిన 7 మాటలు ప్రపంచ దేశాలలో, మందిరాల్లో లేకపోయిన ఇళ్లలో కూర్చొని కోట్లాది మంది ప్రజలు ఈనాటి సమయంలో ప్రభుని ఆరాధిస్తున్నారు, అని సిలువని ధ్యానిస్తున్నారు. మీకు లేక కోట్ల మంది ప్రజల ఇళ్లలో కూర్చొని మీ ఇల్లే ఒక మందిరమై, మీ ఇల్లే ఒక దేవాలయమై, మీ ఇల్లే ఒక దేవుని నివాసమై మీరు వాక్యాన్ని ఆలకిస్తున్న మీకు ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము, సిలువపై ప్రభు వారు పలికిన మాటలు ధ్యానిస్తున్నటువంటి మనము ఏంటో మనం తెలుసుకోవాలి. సిలువ, దేవుని బిడ్డలారా, చాలా మంది సిలువను గురించి చక్కని మాటలు మాట్లాడుతూ ఉంటారు, సిలువను గురించి మంచి మాటలు ధ్యానిస్తూ ఉంటారు. అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మోసిన సిలువ, ఈ సిలువ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనండి 120 సార్లు రాయబడ్డదండి బైబిల్ గ్రంథం. కనుక మరి మనకు సమయం లేదు, కానీ నేను వచ్చిన చూపించడానికి అంత సమయం లేదు, ఎందుకంటే ఇది షార్ట్ మెసేజ్లకు మనం వెళుతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, 120 సార్లు రాయబడ్డది ఈ యొక్క సిలువ అనేటువంటి మాట. దేవుని బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీరు గమనించాలి. చాలా మంది, ఇందాక నా కుమార్తె చెప్పినట్లుగా, యేసు ప్రభులు వారు చనిపోతే, ఆయన సిలువ వేయబడితే, ఆయన ప్రాణం పోతే, ఆయన రక్తాన్ని కారుస్తుంటే క్రైస్తవులు ఏంటి, ఇదేదో గుడ్ ఫ్రైడే అంటారేంటి, మంచి శుక్రవారం అంటారేంటి అని చాలా మందికి ఆలోచన ఉంటారు. దేవుని బిడ్డలమైన మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, పౌలు చెప్పినట్లుగా సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఇది ఒక వెర్రితనలాగా ఉంటది, కానీ రక్షింపబడిన మనకు ఇది దేవుని శక్తి. దేవుని బిడ్డలారా గమనించాలి, రక్షింపబడిన మనము క్రీస్తు యొక్క సిలువను ధ్యానిస్తూ ఉండాలి. రోజు కూడా ఈ సిలువను ధ్యానిస్తూ ఉండాలి. నేను మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలు చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, ఒక్కోసారి కొంచెం నవ్వు కూడా వస్తూ ఉంటుంది. ఈ కలువరి సిలువలో, కలువరి గిరిపై ఉన్నటువంటి ఆ సిలువ 2000 సంవత్సరాల క్రితము ఆ సిలువ అటు కిందికి దిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది సిలువ? దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులకు ఉండేటువంటి అలవాటు,
ఓ మందిరం కట్టారనుకోండి, ముందు అందులో సిలువ పెడతారు. ఒక ఆల్టర్ కట్టారనుకోండి, ఆ ఆల్టర్ మీద సిలువ పెడతారు. ఒకవేళ పెళ్లి చేసుకున్నారనుకోండి, మన భారతదేశంలో చాలా మందికి అలవాటు ఏంటంటే మంగళసూత్రాలు కూడా కట్టుకుంటారు. ఈ మంగళసూత్రాల మీద కూడా ఆ సిలువ ఉంటుందండి. వెండి బంగారాలు మనకు గొలుసులు వేసుకున్నప్పుడు లాకెట్ అని పెట్టి ఆ గొలుసుకున్న లాకెట్లో సిలువ పెడతారండి. వీధుల్లో సిలువలు ఉంటాయి. మీరు ఎవరైనా మరి కేరళ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదా కేరళ రాష్ట్రం వెళ్ళే వాళ్ళు కానీ చూస్తే, కేరళలో ఎక్కడ చూసినా ప్రతి వీధిలోనూ కూడా, ప్రతి ఇంటి ముందు, ప్రతి గుమ్మానికి కూడా సిలువలు ఉంటాయి. నేను కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు ఎంతో సంతోషించాను. ఎందుకంటే కేరళలో అత్యధికమైనటువంటి శాతం ఉన్న క్రైస్తవులు, దాదాపు 98% ఆఫ్ క్రిస్టియన్స్ కేరళ రాష్ట్రంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి వీధిలోనూ కూడా, ఇంకా చెప్పాలంటే సమాధుల మీద కూడా సిలువను పెడుతున్నారు. చాలా సంతోషం కాదని నేను అంటలే, కానీ సమాధుల మీద మెళ్ళలోనూ ఉంగరాలకో, నేను ఆ ఉద్యోగం రాజీనామా చేసి వచ్చినప్పుడు నా భార్య ఓ చక్కని ఉంగరం చేయించిందండి. నేను కనపడుతుంది అనుకుంటాను. దీని మీద కూడా సిలువ పెట్టిందండి. సిలువ పెట్టి నా పేరు దాని మీద చెక్కించి ఈ ఉంగరాన్ని నేను ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తున్నప్పుడు ఈ ఉంగరాన్ని నాకు ప్రజెంట్ చేసింది నా భార్య. దీని మీద కూడా ఉంగరం ఉంది. ఈ ఉంగరం మీద సిలువ ఉంది. దేవుని బిడ్డలారా, చాలా మంది పాస్టర్లు ప్రార్థన చేసినట్టు ముఖం మీద నుదుటి మీద సిలువ వేస్తూ ఉంటారు. మంచిది కాదని నేను అంటలే, కానీ దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. ఈ సిలువ అనేటువంటిది అక్కడ ఇక్కడ ఇళ్లలోనూ, గుడుల్లోనూ, ప్లాట్ఫారాల మీద, లేకపోతే ఉంగరాల మీద, శతమానాల మీద, గొలుసుల్లో ఉండటం కాదు. ఈ సిలువ అనేటువంటిది ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము గమనించాలి. ఈ సిలువ అనేటువంటిది మన హృదయంలో ఉండాలి అంటే, అసలు సిలువ అంటే ఏంటో మనం బాగా ధ్యానం చేస్తేనే కానీ అది మనకు అర్థం అవ్వదండి. అందుకని కొన్ని మాటలు సిలువ అంటే ఏమిటో, కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పడానికి అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ సమయమును బట్టి కొద్ది మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. చూడండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనంలో ఓ చక్కని మాటను మనం చూడగలుగుతాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. చిత్త ప్రకారమే కానిమ్మనేను. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ఆ ముందు రాత్రి అటువంటి ప్రభు అయిన యేసు ప్రభులు వారు ఆ యొక్క శ్రమలకు ముందుగా ఆయన గెత్సెమనే వనంలోకి వెళ్ళి ఆయన కూడా శిష్యులను తీసుకుని వెళ్ళాడు. ఆ యొక్క పేతురు, యోహాను, యాకోబులను దూరంగా పెట్టి ఆయన గెత్సెమనే వనంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా కూడా కన్నీటితో ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సిలువ వేయబోతున్నారు. చేతులలో మేకులు కొట్టబోతున్నారు, ప్రక్కలో బెళ్ళెతో పడబోతున్నారు, కాళ్ళలో మేకులు కొట్టబోతున్నారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, తుప్పు పెట్టిన మేకులతో చేసిన ఆ కిరీటాన్ని పెట్టి, రెల్లుతో సుత్తితో ఆయన నెత్తి మీద కొట్టబోతున్నారు. ఇవన్నీ ఆలోచించాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఒక మానవ మాత్రుడిగా రక్తమాంసములతో ఉన్నటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే వనములోనికి ఆ రాత్రి వెళ్ళి ఆ రాత్రి అంతా ఏడుస్తున్నాడు. బైబిల్లో ఉంది, ఆయన చెమట అటండి రక్త బిందువుల వలి కారింది అటండి. నువ్వు ప్రార్థిస్తే ఎప్పుడన్నా చెమట పట్టింది అసలు నీకు? ఈ మధ్య ఏసీలో కూర్చుంటున్నారు, ఎయిర్ కండిషన్లు పెట్టుకుంటున్నారు. ప్రార్థన చేస్తే ఏసీ ఉండాలి, మోకరించడానికి కింద సోఫాలు ఉండాలి. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన నీకు అలవాటు ఉందా? దేవుని బిడ్డలారా, ఇదిగో శ్రమ రాబోతుంది. యేసయ్యను సిలువ వేయబోతున్నారు. ఆయన రాత్రి గెత్సెమనే వనములో కూర్చొని ఏడుస్తూ అంటున్నాడు, దేవా తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుంచి తొలగించు అని ఏడ్చి చివరికి అంటాడు, అయినను నీ చిత్తమే నెరవేరును గాక. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. సిలువ అనగా దేవుని చిత్తమును ఒప్పుకోవాలి. మనం దేవుని బిడ్డలమైన గమనించాలి. మన ఇష్టం కాదు. నేను 22వ తారీఖు ఆదివారం రాత్రి ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనాత్రేపురలో చెప్పాను, మరలా మనం కూడుకొని ఆరాధించుకునే అవకాశం ఎప్పుడు దొరుకుతుందో మనకి.
దాదాపు 3 వారాలు అయిపోయింది. అప్పుడు దేవుని బిడ్డలారా గమనించాలి. నేను ఆ రాత్రి చెప్పాను ఒక మాట, దేవుని చిత్తం అయితే మరలా మనం కలుసుకుంటాం, లేకపోతే ఎప్పుడు కలుస్తామో మనకు తెలియదు. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఇవాళ కూడా అయ్యగారు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉందా, అయ్యా మన ఆదివారం ఫోన్ చేస్తే వాళ్ళ సంస్కరణ ఉందా, అయ్యా ఈ రోజు ఆరాధన ఎక్కడ పెడతారు, సంస్కరణ ఎప్పుడు ఇస్తారు. దేవుని బిడ్డలారా చేతుల్లో ఏమీ లేదండి. ఆయన దేవుని సంకల్పం ఆయన చేతులకు అప్పగించాలి. ఈ ఉదయకాలం కూడా చాలా మంది ఫోన్లు చేస్తే నేను ఒకటే మాట చెప్పాను, దేవుని చిత్తములకు లోబడదాం. దేవుని చిత్తం అయితే మరలా మనం ఏదో ఒక రోజున మనం ఆరాధన చేసుకుంటాం, మరలా మనం సంస్కరణ తీసుకుంటాం, దేవుని ఆరాధిస్తాం. అని దేవుని చిత్తానికి మనం చెప్పాలి. అంతేగాని ప్రభుత్వ వారికి వ్యతిరేకంగా ప్రభుత్వ వారి ఉత్తర్వులు ప్రక్కన పెట్టి నేను ఆరాధన పెట్టేస్తాను, నేను సంస్కరణ ఇచ్చేస్తాను, నేను అది చేసేస్తానంటే ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఉన్నాయి. దేవుని బిడ్డలు గమనించాలి విషయం. దేవుని బిడ్డలమైన మనం ప్రతిదీ దేవుని చిత్తమునకు అప్పగించాలి. సిలువ అనగా దేవుని చిత్తమునకు లోబడుట, దేవుని చిత్తమునకు మనం అప్పగించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు కాదు ప్రవర్తించడం. గవర్నమెంట్ వారికి మనం లోబడాలి, అధికారులకు లోబడాలి. ఇదిగో ప్రభుత్వ వారు మనకి ఇంట్లోనే ఉండమన్నారు, ఇంట్లోనే ఉండాలి. విచ్చలవిడిగా తిరగటం కాదండి. చూడండి, పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఉత్తరంలో 2వ అధ్యాయము 8వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తానికి ఎలా ఒప్పుకున్నాడో తెలుసా? శరీరధారిగా పుట్టాడు, మనుష్య రూపంలో ఉన్నాడు, మనకలాగనే రక్తమాంసములతో ఉన్నాడు. అయినను కూడా శిలువ మరణము పొందినంతగా చేతులలో మేకులు కొట్టినా, కాళ్ళలో మేకులు కొట్టినా, తల మీద ముడికిరీటం పెట్టినా, ప్రక్కలు బళ్ళెంతో పొడిచిన దేవుని బిడ్డ ఆయన తన విధేయతను చూపించి తను తాను తగ్గించుకున్నాడు. అదండి శిలువ యొక్క మర్మం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, నీ ఇష్టం వచ్చినట్లు పనులు చేసి నువ్వు ప్రవర్తిస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఎన్నిసార్లు సిలువను ధ్యానించినా నీవు దేవుని చిత్తమునకు లోబడకపోతే దానివల్ల మనకి ఏ విధమైన ప్రయోజనం ఉండదని నేను మీకు మనవి చేస్తున్నా. దేవుని బిడ్డలారా, సిలువ అనగా మొదటి మాట దేవుని చిత్తము. 2వ మాట చూద్దాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో ఓ చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రికలో 5వ అధ్యాయం 24వ వచనంలో ఎలా రాస్తాడు? ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును జాగ్రత్తగా వినడం. మీరందరూ బైబిల్ తెరిచి చూస్తున్నారు అనుకుంటున్నాను. క్రీస్తు యేసు యొక్క సంబంధులు అనగా ఆయన సిలువను ధ్యానిస్తున్నటువంటి మనమటండి శరీరమును దాని ఇచ్చలతోను సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము సిలువ అంటే మన శరీరాశలను, దాని శరీరాన్ని కూడా ఇచ్చలను, దాని దురాశలను కూడా సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క లోకాశలు, శరీరాశలు, ఓ భయంకరమైనటువంటి క్రియలు, వీటన్నిటిని కూడా సిలువ వేసి, నిజంగా నేను అనుకుంటాను ఇప్పటికి చాలా దినాల నుంచి మనం మరి ఇళ్లలోనే ఉంటున్నాం, చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, చక్కగా దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం, దేవుని ఆరాధించుకుంటున్నాం. నేను ఆ మధ్య 2 రోజుల క్రితం అనుకుంటాను, నా 2వ కుమార్తె, నా అల్లుడు, మా మనవలు చూడడానికి వచ్చారు. చాలా రోజులు అయిపోయింది, మమ్మీ డాడీ ఎలా ఉన్నారేంటో చూడడానికి వచ్చారు. ఈ షేవ్ చేయలేదండి, ఇప్పుడు అలాగే ఉన్నారు అనుకోండి. అప్పుడు ఆ కుమార్తె అంటుంది, డాడీ ఏదో లోకంలో ఉన్నటువంటి బాధ అంతా నీ ముఖంలోనే ఉన్నట్టు ఆ షేవింగ్ అనే చేయకుండా అలా కూర్చున్నావు డాడీ అని అంటుంది. అప్పుడు నేను ఒక మాట చెప్పానమ్మా, నెహెమ్యా గ్రంథంలోకి వెళితే నెహెమ్యాను రాజు అడుగుతాడు, నెహెమ్యా
నీకు వ్యాధి లేదు కదయా, ఎందుకు నీ ముఖం అలా చిన్నపోయిందని అడిగితే నెహుమియా ఒక మాట చెప్తాడు, నా పితరులు సమాధులుండు దేశం, మా దేశము పాడైపోతే, ప్రాకారములు పడిపోతే, అయ్యో వ్యాధులతో ప్రజలు ఉంటే నాకు సంతోషం ఎలాగొస్తుందయ్యా, నేను ఎలాగ ఆనందిస్తానయ్యా అని రాజుగారితో చెప్తున్నాడు నెహుమియా. అప్పుడు నా కుమార్తె చెప్పాను, మా దేశం అంతా చూడండి, లక్షల లక్షల మంది ప్రజలు రోగులైపోతున్నారు. సుమారు 95,000 మంది అకాల మరణానికి గురైపోతున్నారు వ్యాధుల చేత. మనం ప్రభు దగ్గర ప్రార్థించు వేళ ఇది. మనం ఏదో గడ్డలిగిస్తూనే సోకులు చేసుకొని అటు ఇటు తిరిగే వేళ కాదు. దేవుడు మనల్ని ప్రేమించే అవకాశాన్ని గంటలు గంటలు ముఖాళ్ళు మీదుండి దేవుని సన్నిధిలో ప్రపంచం యొక్క భద్రత కొరకు ఈ భయంకరమైన కరోనా అనేటువంటి ఈ వైరస్ వ్యాధి నుండి దేవుడు విడుదల ఇవ్వాలంటే మనము కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు నా కుమార్తె, నా అల్లుడు ఎంతగానో సంతోషించారు. మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఈ సమయంలో మన శరీరమును ఆయనకు సమర్పించుకోవాలి. మన శరీర క్రియలు లయపరచాలి. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవుని బిడ్డలమైన మనం చేయవలసింది క్రీస్తు నామం. మనము ఈ యొక్క మనం ఇళ్లలో ఉండేటువంటి సమయంలో మన శరీరాశలను, శరీర క్రియలను దూరపరిచి యేసుక్రీస్తు వారి సిలువలో వాటిని బంధించుకొని, అదే అపొస్తలుడైన పౌలు కొలస్సీకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. భూ సంబంధమైన వాటి మీద మనం మనస్సు పెట్టకూడదు, లోక సంబంధమైనటువంటి కాదు. మనం క్షేమంగా ఉంటే, మన బిడ్డలు క్షేమంగా ఉంటే, మన సంఘాలు క్షేమంగా ఉంటే, మన గ్రామాలు, మన పల్లెలు, మన పట్టణాలు, మన దేశము, మన ప్రపంచం క్షేమంగా అంటే వేళ కాకపోతే రేపైనా మనం సంపాదించుకుంటాం, రేపైనా తింటాం, రేపైనా సంతోషంగా ఉంటాం. కానీ ఇది దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో శరీరేచ్ఛలను, ఈ దురాశలను, శరీరం కోరుకునేటువంటి కోరికలు, నిద్ర, తిండి, త్రాగుడు, భయంకరమైన పరిస్థితులను యేసు నామములో మనం సిలువ వేయాలి. అది సిలువ యొక్క మర్మం. మొదటిది సిలువ అనగా దేవుని చిత్తమును నెరవేర్చుట. రెండవదిగా శరీరేచ్ఛలను, దురాశలను మనం సిలువ వేయాలి. మూడవదిగా చూసినట్లయితే చూడండి, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో ఒక చక్కని మాటను చెప్తున్నాడు. చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. సిలువ అనగా మనమే తగ్గించుకోవాలి, ఎవడో తగ్గించడం కాదండి. ఆయన శరీరధారికి లోకములో పుట్టాడు, మనుష్య రూపముగా రక్త మాంసములతో ఉండి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. నేను ఎందుకు పనికొస్తాను, నేనేం చేయగలనని. దేవుని బిడ్డలారా, ఎగిరెగిరి పడడం కాదండి, హక్కుల కోసం పోరాడడం కాదు. పౌలు అంటాడు, మన బాధ్యత ఏమిటి? ఈ రోజున ప్రభుత్వం వారు ఈ విధమైన ఆంక్షలు విధించారు కనుక మన బాధ్యత ఏమిటి? అంతేగాని మనకు హక్కు ఏంటి? మనకి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్లో ఏమి ఇచ్చారు? మనం ఆరాధించుకోవచ్చు కదా, మనం పూజించుకోవచ్చు కదా. కాన్స్టిట్యూషన్ మనకి ఈ యొక్క వెసులుబాటు ఇచ్చింది కదా అని ప్రభుత్వం మీద తిరుగుబాటు పడడం కాదు, హక్కుల గురించి కాదు. మనం బాధ్యత, ప్రజలు క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మన పిల్లలు క్షేమంగా ఉండాలి, దేవుడు మనకిచ్చిన సంఘాలు క్షేమంగా ఉండాలి. దాని కొరకు మన బాధ్యత ఏంటో నెరవేర్చాలి. కానీ మనకు హక్కు ఉంది, మన ఆరాధన పెట్టుకోవచ్చు, గుడ్ ఫ్రైడే చేసుకోవచ్చు, ఈస్టర్ ఆరాధన చేసుకోవచ్చు, సమాధానం తిరగొచ్చు. అది కాదండి మనకు ఉండేటువంటి హక్కుల గురించి మనం ఆలోచించొద్దు. రిక్తునిగా చేసుకోవాలి. బాధ్యత ఏంటి, మనకి ఏ బాధ్యత ఉంది అనేటువంటిది మనం చూసుకోవాలి. దేవుని సన్నిధిలో కూడినటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సామాన్యమైన దేవుడు కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయము చూస్తే ఒక చక్కని మాటను ప్రభువుని గురించి అక్కడ మనం చూస్తాం. 18వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అయినా ఆయన ఎంతగానో తన్ను తాను
తగ్గించుకున్నాడు. మత్తయి 18:4 చదవండి. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డ యేసు ప్రభులు వారు ఆయన శిష్యులతో చెప్తున్నాడు, ప్రజలతో, పరిశీలి శాస్త్రులతో అంటున్నాడు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అంటే ప్రభు అంటున్నాడు, మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, కలిగిన దేవుడు చిన్న బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని అంటున్నాడు, చిన్న బిడ్డలాగా ఎవరైతే తను తగ్గించుకుంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారని చెప్తున్నాడు. దేవుని బిడ్డలను మీరు గమనించాలి. అందుకే పౌలు ఎప్పుడు కూడా హక్కులను జ్ఞాపకం చేసుకోలేదు, కానీ బాధ్యతలను నెరవేర్చడానికి అతను ఆరాటపడ్డాడు. పౌలు చరిత్రలో చూస్తే, అయ్యో నాకు హక్కు ఉంది, నేను సన్నిధికి సభకు సభ్యుని కదా, నేను మహా చదువుకునేవాడిని కదా, గమాలియల పాదాల యొద్ద వేదాంత విద్యను అభ్యసించాను కదా, ఇవన్నీ ఊహించుకోలేదు ఎప్పుడు. నాకు ఈ ఆధిక్యత ఉంది, నాకు ఈ గౌరవం ఉంది, నాకు ఇది ఉంది, అది ఉంది అని అనుకోలే. ఎప్పుడు కూడా తనకున్నటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఆతృత పడేవాడు పౌలు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలమైన మనము సిలువను ధ్యానిస్తున్నటువంటి మనము నేర్చుకోవాలి. మొదటిది, దేవుని చిత్తమునకు లోబడాలి. రెండవది, దురాశలను, మనకున్నటువంటి శరీర ఇచ్ఛలను కూడా సిలువ వేయాలి. మూడవది, హక్కుల కోసం ప్రాకులాడటం కాదు, కానీ బాధ్యతలు నెరవేర్చాలి. చాలా విషయములు కానీ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనములో చక్కని మాటను మనం చూస్తాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన, దేవుని యొక్క సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవుని బిడ్డారా, పౌలు క్రీస్తు యొక్క సిలువను గూర్చి రాస్తూ చక్కని మాట చెప్తాడు. పౌలు ఉన్నటువంటి సంచరించిన ఆయన కాలములో యూదులకు అన్యజనులకు ఎప్పుడు కూడా భయంకరమైనటువంటి పోరాటం. యూదులంటే అన్యులకు ఇష్టం ఉండదు, అన్యులంటే యూదులకు ఇష్టం ఉండదు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభులు వారటండి ఆయన సిలువ ద్వారా ఆయనకు సిలువ వేసినప్పుడు అటండి మూలవాక్యములో ఇందాక మనం ఆ లూకాసువార్త 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, ఆయన మరణించినప్పుడు అటండి దేవాలయపు తెర చిరిగిపోయిందటండి. పైనుండి కిందికి చిరిగిపోయింది. ఏదైనా మనం చింపాలంటే మనం పట్టుకుంటే కింద నుంచి పైకి చింపుతాం, కానీ అందరి పైకి వెళ్ళి మనం ఎలా చింపుతామండి. దేవుని బిడ్డలు మీరు గమనించాడు, ఆ దేవాలయపు తెర ఎప్పుడైతే ఆ పై నుండి అది కిందకి చిరిగిపోయిందో యూదులకు అన్యజనాంగములకు ఉన్నటువంటి ఆ అడ్డుగోడను దేవుడు అటండి సిలువ ద్వారా దానిని వేరుపరిచి ఐక్యపరిచాడు. దేవుని బిడ్డలమైన మనం గమనించాలి. ప్రభులు వారి సిలువ యొక్క మర్మం ఏమిటంటే సమాధానమును అనుగ్రహించడానికి ప్రభు వచ్చాడు. యేసు ప్రభులు వారు ఈ శరీరధారికి లోకములో పుట్టినప్పుడు అంటండి ఆ దేవదూతలు యేసుని గురించి చెప్పడానికి వచ్చాయి గొర్రెల కాపరుల దగ్గరికి. చూడండి, లూకాసువార్త 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 14వ వచనంలో చూస్తే ఆ దేవదూత గబ్రియేలు దూత ఆ గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి చక్కని మాట చెప్పి 14వ వచనంలోకి వచ్చినప్పుడు అంటది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయించుండాను. దేవుని బిడ్డలారా మీరు గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు కూడా ఆ గబ్రియేలు దూత దేవదూతలు వచ్చి అంటున్నాయి, ఇదిగో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూత చెప్పిన ఆ సమాధానము నా ప్రభులు వారు ఆయన కలువరి శిలువలో నెరవేర్చారు. దేవుని బిడలమైనటువంటి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దేవుని బిడలమైన మనకు కులగోత్రములని గాని ఐశ్వర్యం అంతస్తులని గాని విద్యా బుద్ధులని గాని దేశీయులము విదేశీయులమైనటువంటి భేదము లేకుండా అందరూ కూడా క్రీస్తు యొక్క సిలువలో మనమందరం కూడా సమాధానపరచబడ్డాం.
దేవుని బిడ్డలమైన మనము గమనించవలసిన విషయం ఏంటంటే, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో సిలువ అనే దాని గురించి మనము అనేక మర్మములు గమనించగలుగుతాం. 4 మాటలు చెప్పాను. మొదటి మాట సిలువ అనగా దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట. రెండవది సిలువ అనగా శరీరేచ్ఛలను, శరీర క్రియలను, దురాశలను మనము సిలువ వేయడం. మూడవది హక్కుల గురించి పోరాటం కాదు గాని బాధ్యతలు నెరవేర్చుట. 4వ మాట చూస్తే మనము సమాధానముగా ఉండటానికి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం గనుక దేవుని బిడ్డలమైన మనము ఈ సిలువ అంటే మనము తెలుసుకున్న తర్వాత 7 మాటలు మనం కనుక ధ్యానం చేస్తే, మొదటి మాట క్షమాభిక్ష. దేవుడా మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని క్షమించాడు. చేతిలో మేకులు కొడుతుంటే క్షమించమంటున్నాడు, ఆ కాళ్ళలో మేకులు కొడుతుంటే క్షమించమంటున్నాడు, తల మీద ముళ్ళకిరట్టం పెట్టి ఆయన ఆ యొక్క రెల్లుతో సుత్తితో కొడుతుంటే క్షమించమంటున్నాడు. అయ్యో ఆ యొక్క రాడు వారు ఓ ప్రక్కలు బళ్ళెంతో పొడిస్తే క్షమించమంటున్నాడు. క్షమాభిక్ష. ఎక్కడ నోరు మెదిపి వారిని శపించలేదు. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, ఆయన నిన్ను నన్ను కూడా క్షమించి రక్షించడానికి. అపొస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు. అని అవతరించిందే పాపులను రక్షించడానికి. దేవుని బిడ్డలారా, పాపులను రక్షించి ఓ పాపం నుండి క్షమించడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మన పాపములను క్షమిస్తున్నాడే. రెండవదిగా నీకు రక్షణ ఇస్తున్నాడు. రక్షింపబడనేరకు ఎండినట్లు యెహోవా హస్తము కురిచెకాలే. ఆనాడు యేసుప్రభులు వారు ఎరుకో పట్టణం గుండా వెళుతుంటే ఆ యొక్క జక్కయ్య మేడ్చెట్టు ఎక్కు కూర్చున్నప్పుడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా జక్కయ్య, రా కంటా, రా త్వరగా దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎంత భాగ్యం అండి. మొదటిది దేవుడు క్షమించి గుణం దానికి చిత్తమును ఆ సిలువలో పలికాడు. రెండవది రక్షణ భాగ్యాన్ని చూపించాడు. ఆ యొక్క గజ్జ దొంగను దేవుని బిడ్డలు దిస్వస్సుని అంటున్నాడు, నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావు, నేను ఇప్పుడే నా విడ్స్. ఎంత అద్భుతకరమైన మాట అండి. ఆ కలువరి సిలువలో ప్రాణం పోతుంటే కూడా ఆయన ఆత్మను రక్షించాడు, దొంగను రక్షించాడండి. ఎంతో గొప్ప ప్రేమ. మూడవదిగా ఇదిగో అమ్మా నీ కుమారుడు అని ఆ తల్లికి యోహానుని జీవిస్తున్నాడు. ఎంత ఆప్యాయత అండి. దేవుని బిడ్డలారా, మనం పాపాత్ములమై ఉండగానే, మనం ఇంకను దేవునికి దూరమై ఉండగానే, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా మనం ఇంకను పాపుల కొరకు తన ప్రాణం పెట్టాడు, తన రక్తమును చిందించాడు. అలాగనే మరి ఆ తల్లిని మరి అని చూచి అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను ప్రభువు యొక్క మరి సన్నిధికి వెళుతున్నాను, నీకు ఆప్యాయతగా చూసుకోవడానికని ఆ కుమారుడైనటువంటి ఆ యొక్క యోహానును అప్పగించాడు. 4వది ఆవేదన చెందుతున్నాడు. అయ్యో ఎలి ఎలి లమా సబక్తాని అని ఆ హెబ్రీ భాషలో కేకలిస్తున్నాడు. అయ్యా నా చేయి విడిచిపెట్టావు, నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నావు అని కన్నీటి గార్చి వేదన. దేవుని బిడ్డలారా, నీ కొరకు, పాపివైన నీ కొరకు, దుర్మార్గుడైన నీ కొరకు, వ్యభిచారివైన నీ కొరకు, దొంగవైన నీ కొరకు, త్రాగుబోతువైన నీ కొరకు, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తున్న నీ కొరకు ఆయన పడుచున్న వేదన. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు గమనించారు చూస్తే ఆయన దప్పికొనిచున్నారు, శ్రమ పడుతున్నాడు. ఆయన వేదన చెందుతూ కూడా నీ కొరకు ఎంత దాహం వచ్చినా ఆ చేదు చెరకనిచ్చారటండి. అది నోటికి తగిలితేనే చాలు చేదు, ఒక్క చుక్క ఆయన మింగలేదు. ఆ వేదన పడుతూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అయ్యో 6వ వచనంలోకి వచ్చినాడు, 6వ మాటలోకి వచ్చినప్పుడు అంటున్నాడు, సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. సంతృప్తి. దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా చేశానటువంటి ఒక భావాన్ని మనకు చూపిస్తాను. సమాప్తమైనది, నాకు అప్పగించిన పని నేను చేశాను. నేను ఏ లేఖనములు నెరవేరినట్లు లోకానికి వచ్చానో ఆ లేఖనములు నెరవేరినట్లు ప్రాణాన్ని పెట్టాను. ఇదిగో నా యొక్క రక్తాన్ని చిందించాను. ఆయన సంపూర్ణతతో ఆయన చెప్తున్నాడు, పూర్తి చేశాను, సమాప్తమైనది. 7వ మాటగా చూస్తే, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేశాడండి. ఎవరో తీసేయలేదు. సిలువ వేసినంత మాత్రాన్ని చచ్చిపోరండి. మీకు సిలువ యొక్క మరణాన్ని గురించి ఆలోచన చేస్తే, ఉదయకాలం సిలువ వేసిన తర్వాత సాయంకాలం సమయం వరకు కూడా ఆ యొక్క రాడు వారటని కనిపెడతా ఉంటారు.
ఒకవేళ చచ్చిపోతే సరి, చావపోతే కాళ్ళు వెరగొట్టేనని చెప్పేస్తారు. సిలువ వేసినంత మాత్రాన్ని, కాళ్ళల్లో చేతులలో మేకులు కొట్టినంత మాత్రాన్ని చచ్చిపోడు మనిషి అండి. ఆ యొక్క ఓ గుండెలో గాయము పెట్టేంత మాత్రాన్ని మనిషి చచ్చిపోడండి. కానీ యేసు ప్రభులు వారు తానే ఇదిగో నా ఆత్మని నీకు అప్పగించుచున్నాను అని ఆయన దేవుని బిడ్డలారా సంతృప్తితో తన ప్రాణాలు పెట్టాడు. 7 రకాలైనటువంటి మాటలు మనం నేర్చుకున్నాం కదా. విశ్వాసమైన నీవు, దేవుని బిడ్డమైన నీవు, ఈ యొక్క మరి మంచి శుక్రవారపు దినమందు వాక్యం ఆలకించిన నీవు, అనుభవాలు ఉన్నాయా? క్షమించే గుణం ఉందా? రక్షణ పొందావా? ఆప్యాయత ఉందా? ఆవేదన ఉన్నదా? శ్రమ మరి నీ కొరకు పడుచున్న శ్రమను చూస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఇదిగో సమాప్తమైనది అని చెప్పగలిగిన మాట నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుడు నాకు అప్పగించిన పని నేను చేశాను. అపొస్తలుడైన పౌలు అంటాడు, నా పరుగు తుదముట్టించింది, నా పరుగు తుదమిట్టించాను, నా పరుగు నేను నెరవేర్చాను, ఇదిగో నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని పౌలు చెప్తున్నాడు. ఆ మాటలు మనం చెప్పగలగమా? దేవుని బిడ్డల సంతృప్తి, ఐ హావ్ డన్ ఎవ్రీథింగ్, నాకు అప్పగించిన ప్రతి పని నేను పూర్తి చేశాను అని తన ఆత్మను దేవునికి అప్పగించిన గొప్ప అనుభవం మనం నేర్చుకోవాలి. అదేండి ఈ యొక్క మరి మంచి శుక్రవారపు దినమందు ప్రభు పలికిన, సిలువపై పలికిన మాటలు. సిలువ విలువను ధ్యానించి, సిలువ అంటే తెలుసుకుని దాన్ని వెంబడించి 7 మాటలు మన జీవితాల్లో నెరవేర్చగలిగితే అదే నిజమైనటువంటి మంచి శుక్రవారపు ఆరాధన. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, నాతో ఇంతవరకు ఏకీభవించిన మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభునందు ఆనందిస్తున్నాను. దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి మీ జీవితాల్లో ఆయన పలికిన మాటల అనుభవాన్ని దేవుడు మీ జీవితంలో స్థిరపరచును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలవబడండి. మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి వారు అందరూ కూడా దయచేసి లేచి నిలవబడండి. ఒక 2 నిమిషాలు మీరు కూడా అందరూ లేచి నిలవబడండి. యేసు ప్రభు వారు సన్నిధిలో ఇంతవరకు ఆయన కలువరి సిలువలో పలికిన 7 మాటలను ఆలకించినటువంటి మీరు లేచి మీ చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో 2 నిమిషాలు ప్రార్థన చేయండి. నీ కొరకు ఆయన కలువరి సిలువ మిట్ట మధ్యాహ్నపు వేళలో దేవుని బిడ్డారా, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను అని 44వ వచనంలో మనం చూస్తున్నాం. దాదాపు 3 గంటల వరకు ఆయన కలువరి సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ఆయనే పాప మెరుగని పావన మూర్తైన మన ప్రభు అయిన యేసు, ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లనుందినా. అందరూ నాతో కలిసి పాట పాడండి. దైవమా నా పాపముల కొరకి పాట్లనుందినావా. అకాల కర్మలో భీకరముగా నిన్ను ఆ కొయ్యపై నుంచిరా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా. నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా. ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లనుందినావా. నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లనుందినావా. కటకట పాప సంకటము బాపుటకింత పలు బాధలుందినావా. కటకట పాప సంకటము బాపుటకింత పలు బాధలుందినావా. ఎటువంటి
పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై కలువరి శిలువలో మీరు ప్రాణము పెట్టిన సమయంలో పలికిన 7 మాటలను మేము ధ్యానించి ఉన్నాం తండ్రి. మానవ మాతృలమైన మా ఎడల మీకున్న ప్రేమను బట్టి మా కొరకెన్నో శ్రమలు అనుభవించి ఆ కలువరి శిలువలో, ఆ కొయ్యమ్రానుపై, ఆ మండుటెండలో, ఆ కలువరి గిరిపైన నువ్వు పలికిన ఆ 7 మాటలను మేము ధ్యానించి ఉన్నాం ప్రభు. ఆ మాటలు మా జీవితాలు మేము అన్వయించుకొని నీ యొక్క మాటలు ప్రకారంగా మేము జీవించి నిన్ను లోకములకు చూపించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను స్వామి. విత్తబడినటువంటి వాక్యం ప్రతి హృదయంలో నాటింపబడి అది నూరాంతలుగా ఫలిపోయిన సహాయం చేయండి. ఇదిగో మా ప్రభు ఈ లైవ్ కార్యక్రమం ద్వారా వేలాది మంది ప్రజలు ప్రభు అయిన వాక్యాన్ని ఆలకిస్తున్నారు. ప్రభు ఇదిగో ప్రస్తుత పరిస్థితులు బట్టి వారి ఇళ్లలో ఉండి నిన్ను ఆరాధించారు బాబు. సూచించుల దేవుడవు, కృప కలిగిన దేవుడవు, కరుణించు దేవుడవు గనుక మరలా మేమందరము కలిసి ప్రభు అతి త్వరలో నీ మందిర ఆవరణములలో చేరి నేను స్తుతించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిస్థితులన్నిటి నుండి మాకు విడుదల ఇవ్వండి బాబు. ఈ కరోనా వైరస్ అనేటువంటి భయంకరమైన ఈ రోగము నుండి ప్రభు, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ వైరస్ అనే వ్యాధి నుండి ప్రజలకు మాకు విడుదల దయచేయండి. నిన్ను ఎరిగిన బిడ్డలు ప్రభు, నిన్ను నమ్ముకున్న ప్రజలు బాబు, నీ మీద ఆధారపడిన కుటుంబాలు, నీవే దిక్కునైనా మానవ మాత్రులు మేమేమి చేయలేం. నీ కరుణాస్తో బిడ్డలు వెతికి చాపండి. ఈ వ్యాధి విస్తరించకుండా మా ప్రభువా మీరే వాటిని నిర్మూలపరచండి. మీరు ఆజ్ఞయిస్తే చాలు బాబు, ఈ వైరస్ క్షీణిస్తుంది. నువ్వు ఒక్కసారి నీ చెయ్యదు ప్రభరా, వీటి మీదకి చాపితే చాలు బాబు. సముద్రము ప్రభు నీ మాటకు పొంగు అణిగిపోయింది, గాలి అణిగిపోయింది, దెయ్యాలు పారిపోయాయి, ఓ రోగాలు పారిపోయాయి బాబు. అంటే శక్తి కలిగిన దేవుడు గనక ఒక్కసారి నీ కరుణాస్తము ప్రభు ఈ భూమి మీదకి చాపి ఎక్కడెక్కడ ఏ దేశాల్లో మా ప్రభు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందో, ఎక్కడ చనిపోతున్నారు వారందరిని మీరు ఆదరించమని, వ్యాధి ప్రభు విస్తరించకుండా సహాయం చేసి పరిస్థితులను అనుకూలపరిచి సమాధానపరిచి మరలా మేమందరము కలిసి సన్నిధులు కూడి నేను ఆరాధించే భాగ్యమును మాకు అందరికీ దయచేయమని ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరైతే ఈ వాక్యాన్ని ఆలకించారో వారందరిని ఆశీర్వదించి మీ దీవులతో నింపి నీ రాకడకు బిడ్డలు సిద్ధపరచమని, సంఘములను వారి కుటుంబములను, సేవకులను వారి కుటుంబములను, విశ్వాసులను వారి కుటుంబములను, విశ్వాస బృందమును, సంఘములను నీ చేతులుగా అప్పగిస్తున్నాం. సాతాను క్రియలు అయిపరచండి బాబు. ఎవ్వరికి బలహీనత ఏర్పరిచి ఇక్కడ ఎవ్వరి మీదకి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సహాయం చేయండి. అనేకమైన దేశాలు, అమెరికా, ఇటలీ, చైనా లాంటి దేశాలు ఓ ప్రభువా, ఓ ఎత్తగానో ప్రభువా ఇదిగో అల్ల కల్లోలం అయిపోతున్నాయి. వాటి మీదకి నీ కరుణాస్తము చాపండి అయ్యా. మేము ప్రభా మీకు ఆజ్ఞాపించట్లేదు కానీ బ్రతిమారుకుంటున్నాం నాయన. దేశంలో ప్రజలను కరుణించండి బాబు. పాపులను రక్షించడానికి వచ్చావు ప్రభా, క్షమించడానికి వచ్చిన దేవుడవు కనుక బిడ్డల పక్షములో మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇగో ప్రభువా, ఓ వేలాది మంది ప్రజల ఇళ్లలో ఉండి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థన అంగీకరించి మాకు శుభవార్తలు వినిపించు. త్వరగా ఈ లాక్డౌన్ విడుదలిచ్చి అందరూ కలుసుకుని నీ స్తుతించే భాగ్యం దయచేసి నీ రాకడ పర్యంతం నీ కాపుదల మాకు అనుగ్రహించుమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థనలు ఆలకించు వాడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన ఆశీర్వాదములు కూడి వచ్చిన మనకును ప్రపంచ దేశంలోనైనా నామము ధరించని రాకడకు సిద్ధపడుచున్న సర్వ మానవాళికి, అందుకంటే ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ఎందరైతే బలహీనులయ్యారో వారికి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, మరణించిన వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చి ఆయన రాకడకు ప్రభు మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మాతో మీరు ఏకీభవించి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీరు పాలు పంపులు పొందిన ఎంతగానో ఆనందిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరొక విషయాన్ని గమనించండి. ఈరోజు సాయంకాలం
6 గంటలకి మీరు మళ్ళా లైవ్ కాదు కానీ మీరు ఈ కార్యక్రమాలు యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో ఈ గుడ్ ఫ్రైడే సంబంధించిన ప్రత్యేక సందేశం ఈరోజు అనేక విషయాలు చెప్పలేకపోయాం, ఎందుకంటే టైం సంకుచితంగా ఉంది కనుక మరి దాన్ని వివరంగా చెప్పలేకపోయాను. కనుక సాయంకాలం 6 గంటల నుంచి 6:30 గంటల వరకు మీకు మరి సందేశం ఇవ్వబడుతుంది. టీవీలో, సెల్లో, ఫేస్బుక్లోను అలాగే యూట్యూబ్లో కూడా చూచి మీరు ప్రభువుని సంతోషించాలని మనం చేస్తున్నాం. అలాగే రేపు శనివారం రాత్రి ఉపవాస కూడిక 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఇలాగ లైవ్ ఇవ్వబడుతుంది. ఒక ప్రత్యేకమైన సందేశం, మరి దిగ్బంధం, ఎందుకు ఈ విధమైనటువంటి దిగ్బంధంలో మనం ఉన్నాం అనేటువంటి అంశాన్ని రేపు రాత్రి ప్రభు నాకు సమయం ఇచ్చి దేవుడు బయలుపరిచిన విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క దిగ్బంధం అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఉందా, ఉంటే ఎందుకు ఉంది, ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని రేపు రాత్రి ఉపవాస దీక్ష కూడికలో 7 గంటల నుంచి 8:30 గంటల వరకు ఉపవాస దీక్ష కూడిక ఉంటుంది. అక్కడ దైవ సందేశాన్ని మీరు వినబోతున్నారు. అలాగే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈస్టర్ ఆరాధన, అది కూడా మేము లైవ్ ఇస్తాం. అది కూడా అందరూ వాక్యాన్ని వినండి. ఆదివారం ఉదయం 11 గంటలకి ఇది మరి ఫేస్బుక్లో ఇదే ఛానల్లో వస్తుంది. ఆ రాత్రి ఆదివారం రాత్రి 6 గంటలకు మళ్ళా మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఈస్టర్ సందేశం, ఒక స్పెషల్ సందేశం ఆరాధనలోనే ఉంటుంది. ఆరాధనలో కాకుండా సాయంకాలం 6 గంటలకు కూడా మీకు ఈస్టర్ సందేశాన్ని మేము టెలికాస్ట్ చేస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఎవరికైనా ఇవి రాకపోతే మాకు సంప్రదించండి, మేము ఎలాగ ఓపెన్ చేసుకోవాలో. ఒకవేళ ఈరోజు మీలో ఎవరైనా ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క లైవ్ కార్యక్రమం చూడలేకపోతే ఇది ఉంటుంది, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు చూడలేకపోతే మీరు వాళ్ళ ఇళ్లలో కూర్చొని చక్కగా మీ టచ్ ఫోన్స్ ఓపెన్ చేసి చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా 12 గంటల నుంచి దాదాపు ఇప్పుడు 2 గంటలు కావస్తుంది. మేము తెలియజేసినట్లుగా మరి కార్యక్రమాన్ని సహకరించిన మా మనవడు కింబాబు, నా కుమార్తె చక్కగా లైవ్ కార్యక్రమాన్ని వారు మీ కొరకు ఏర్పాటు చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాను. దేవుని చిత్తమైతే అతి త్వరలో ఒకవేళ లాక్డౌన్ నుంచి మనకి విడుదల ఇస్తే మనం త్వరలో కలుసుకుంటాం, లేదా ప్రభుత్వాలు ఎంతవరకు ఇస్తే ఆ రీతిగా వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. వాక్యాన్ని వినండి, ఆశీర్వాదాలు పొందండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ఇళ్లలో ఉండి మా కొరకు ప్రార్థన చేయండి. చాలామంది ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు, మమ్మల్ని దర్శిస్తున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మీరు రాకపోయినా మా కొరకు ప్రార్థన చేయండి. రిస్క్ తీసుకుని రావద్దు. ప్రభుత్వాలు వెళ్ళొద్దు అన్నప్పుడు మీరు రిస్క్ తీసుకుని మా దగ్గరికి రావద్దు. ఇక్కడ లోకల్ వాళ్ళు, ఆత్రేయపురం వాళ్ళు అయితే ఏదో వాళ్ళ అవకాశాన్ని బట్టి తెల్లవారుజామున వస్తున్నారు, చూస్తున్నారు, వెళుతున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వచ్చిన వారికి అందరికీ వందనాలండి. మీకు కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో ఆశీర్వదించి అతి త్వరలో మనమందరము కలుసుకొని దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు అందరికి అనుగ్రహించును గాక. అందరికీ వందనాలండి. దేవుని దీవెనలు మీ దేవుడు దయచేయును గాక.